అధ్యాయము 17వ వచనం. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తం లేదు. యూదావార్లరా, యెరూషలేము వార్లరా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలువబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి, రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. లేవీయుడైనటువంటి యహజ్యేలు యూదా వారికి, యెరూషలేము వారికి దేవుని యొక్క రక్షణను మీరు చూస్తారు, దేవుని యొక్క రక్షణను మీరు చూడండి అన్నటువంటి విషయాన్ని తెలియజేశారు. ఈరోజున ప్రతి ఒక్కరూ కూడా రక్షణ పొందుతున్నారు. రక్షణ పొందేటువంటి వారు ఎవరిని అడిగినా కూడా రక్షణ పొందేవా అని అంటే రక్షణ పొందాను. రక్షణ పొందేవా అంటే రక్షణ పొందాను, బాప్తిస్మము తీసుకున్నాను. ఎవరిని అడిగినా సరే చెప్పేటువంటి మాట. మన మందిరంలో చూసుకుంటే ఇక నలుగురు రక్షణ పొందవలసినటువంటి వారు ఉన్నారు. వారి నిమిత్తం కూడా ప్రార్థన చేద్దాం. వారు కూడా రక్షణ తీసుకోవాలి, బాప్తిస్మం అనేటువంటి అనుభవంలోనికి రావాలి అని అయ్యగారు చెప్పారు. అయితే ఈ రాత్రికాల సమయంలో రక్షణ పొందాము అన్నటువంటి మనము, రక్షణ తీసుకున్నాము అన్నటువంటి మనము, బాప్తిస్మము అనేటువంటి అనుభవంలోనికి మేము వచ్చాము అని చెప్పేటువంటి మనము దేవుడు ఇచ్చేటువంటి రక్షణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూస్తూ ఉన్నామా లేదా? రక్షణ యెహోవాది, రక్షణ ఇచ్చేటువంటి వారు యెహోవా, దేవాతి దేవుడు రక్షణను ఇస్తారు. ఈరోజున రక్షణ పొందావా అంటే రక్షణ పొందానండి. ఎందు నిమిత్తం రక్షణ పొందావు అని అంటే ఇదిగో దేవుడు నన్ను బాగు చేస్తాడేమో, నాకున్న రోగాన్ని తీసేస్తాడేమో, నా సమస్యలు పోతాయేమో, నా అప్పులు పోతాయేమో, నా కష్టాలు పోతాయేమో, నా అవమానాలు పోతాయేమో, నాకున్న ఇబ్బందులు పోతాయేమో, నేను ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు నష్టాలు పోతాయేమో, దేవుడు మాకు మేలు చేయాలి, దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాలి, దేవుడు మమ్మల్ని దీవించాలి. అందుకని ఏం చేస్తారంటే ఆనాడు యెహజ్యేలు ఏ విధముగా అయితే ఇదిగో యెహోవా యొక్క రక్షణను మీరు చూడండి అని అంటే ఆ రక్షణను చూడటానికి ప్రజలు సిద్ధపడినట్లుగా ఈరోజు కూడా ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క రక్షణను చూడండి అని అంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడిపోతూ ఉన్నారు. దేనికోసం రక్షింపబడుతున్నారు అంటే వారి యొక్క అవసరతలు తీర్చబడటం కోసం, వారి యొక్క రోగాలు పోవటం కోసం, వారి బాధలు పోవటం కోసం, వారికి ఉన్నటువంటి సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు పోవటం కోసం రక్షణ యెహోవా ఇచ్చేటువంటి రక్షణను పొందటానికి దైవజనులైనటువంటి వారు ఇదిగో యెహోవా యొక్క రక్షణను మీరు చూడండి, ఆయన రక్షిస్తాడు అని అంటే తండోపతండాలుగా వచ్చేస్తూ ఉన్నారు, రక్షణ పొందేస్తున్నారు, బాప్తిస్మం తీసేసుకుంటూ ఉన్నారు. ఆనాడు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను గారు కూడా ఒకటే మాట అన్నారు, ఎవరిని ఇదిగో వీరందరికీ కూడా ఆయన చెప్తున్నటువంటి మాటని ప్రభు త్రోవను సరళము చేయండి, నాకంటే వెనక వచ్చేటువంటి ఆయన చాలా శక్తిమంతుడు, ఆయన బలవంతుడు, ఆయన పరలోక రాజ్యాన్ని ఇస్తాడు, పాపాలను క్షమిస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీకు నిత్య రాజ్యాన్ని ఇస్తాడు, ఆయన రోగాలను బాగు చేస్తాడు, వ్యాధుల్ని తీసేస్తాడు, సమస్తాన్ని సరి చేస్తాడు అని చెప్తా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాన్ గారి యొక్క మాట వినేసేసి ఇదిగో మేము కూడా రక్షణ తీసుకుంటాం, మేము కూడా బాప్తిస్మం తీసేసుకుంటామని తండాలుగా వచ్చేస్తుంటారు.
ఉంటే బాప్తిస్మ ఇచ్చేటువంటి యోహాన్ గారు అంటున్నటువంటి మాట, సర్ప సంతానమా, ఏ సంతానం అంట, సర్ప సంతానమా. ఏమిటి సర్ప సంతానానికి ఉన్నటువంటి లక్షణము ఏమిటయ్యా అంటే, ఆనాడు అవ్వమ్మ గారు దేవుని చెప్పినటువంటి మాట ఒకటైతే ఈమె పలికినటువంటి మాట ఒకటే. దేవుడు చూడమన్నది ఒకటే అయితే ఈమె చూసేటువంటిది ఒకటే. దేవుడు ఆలోచించమన్నది ఒకదాని గురించి అంటే ఈమె ఆలోచన అంతా కూడా ఇదిగో ఆ పండు చూడు రమ్యంగా కనబడుతుంది, ఆరోగ్యానికి మంచిది. ఈమె అంత దేవునితో గడపవలసినటువంటి ఆమె దేవునితో గడపకోకుండా ఇదిగో సతాని గడిస్తే వాడితో మాట్లాడుతూ ఉంది. సర్ప సంతానమునకు ఉన్నటువంటి లక్షణాలు ఇవి. ఏ లక్షణాలు? సర్ప సంతానము. అందుకే ఆయన అన్నాడు, సర్ప సంతానమా, మీరందరూ కూడా నేను చెప్పినటువంటి మాట వినేసేసి నా మాటకు లోబడిపోయి ఇదిగో మేము రక్షింపబడతాం, మాకు బాప్తిస్మం ఇవ్వవా, బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు అని ఆయన దగ్గరికి వచ్చేస్తుంటే ఆయన అంటున్నటువంటి మాట, సర్ప సంతానమా, రాబోయేటువంటి ఉగ్రత నుంచి మిమ్మల్ని తప్పించగలిగినటువంటి వాడు ఎవడు? ఏమిటయ్యా వీరు చేసినటువంటి పని ఏంటో తెలుసా? వీరంత సర్ప సంతానముగానే ఉన్నారు, అబద్ధములు ఆడేటువంటి వారిగా. ఎవరు? అబద్ధములు ఆడేటువంటి వారిగా. దేవునిని చూడవలసినటువంటి వారు లోకాన్ని చూస్తున్నారు, దేవునిని చూడవలసినటువంటి వారు మనిషిని చూస్తున్నారు, దేవుని ప్రేమించవలసినటువంటి మనుషుల్ని ప్రేమిస్తున్నారు, దేవుని మీద ఆధారపడాల్సిన మనుషుల మీద ఆధారపడుతున్నారు. దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాను అని అంటే ఇదిగో ఇది తింటే మంచిది ఆరోగ్యానికి, ఇది చేస్తే మంచిది ఆరోగ్యానికి, ఇంకోటి 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 అని వాటి మీద లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. కానీ దేవుని మీద లక్ష్యం ఉంచట్లా, దేవుని యొక్క మాట మీద లక్ష్యం ఉంచట్లా, ఆరోగ్యం ఇచ్చేటువంటి దేవుని మీద లక్ష్యం ఉంచట్లా. అటువంటి వారికి వీరందరూ ఎవరో తెలుసా? రక్షణ పొందటానికి వచ్చేటువంటి వారు, బాప్తిస్మము తీసుకోవటానికి వచ్చేటువంటి వారితో అన్నటువంటి మాట. ఈ రాత్రికాల సమయంలో రక్షింపబడినటువంటి నీవు నేను మనము ఆలోచించవలసింది, యెహోవా రక్షణ దయచేస్తాడైతే ఆయన దయచేటువంటి రక్షణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చూస్తున్నామా. యెహజ్కేలు చెప్తున్నారు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, యెహోవా దయచేసేటువంటి రక్షణను మీరు చూడండి. ఏంటి ఆయన దయచేసినటువంటి రక్షణ తెలుసా? ఇగో ఈ యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి అమ్మోనీలైనటువంటి వారు, మోయాబీలైనటువంటి వారు, మోయానీలైనటువంటి వారు వారి మీదకి దండెత్తుకొని వచ్చేస్తూ ఉన్నారు, వారి మీద యుద్ధం చేయడానికి వచ్చేస్తూ ఉన్నారు. ఒకనొకప్పుడు వీరందరూ ఎవరో తెలుసా? దేవుడు వారిని విడిచిపెట్టేయండి అంటే మోయాబీలు విడిచిపెట్టేశారు, అమ్మోనీలు విడిచిపెట్టేశారు. వీళ్ళందరిని విడిచిపెట్టేస్తే దేవుడు విడిచిపెట్టమన్నారు, వీళ్ళని నాశనం చేయమాకండి, వీరి మీదకి యుద్ధానికి వెళ్ళమాకండి, వీరిని చూసి మీరు మీ దారిని మీరు వచ్చేయండి, వారిని ఏమి చేయమాకండి అంటే వారిని ఏమి చేయకోకుండా దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క మార్గంలో నడుచుకుంటూ వచ్చేసేస్తే వారు ఈ రోజున యూదా వారి మీదకి, యెరూషలేము వారి మీదకి యుద్ధానికి వస్తూ ఉంటే అప్పుడు యెహజ్కేలు గారు చెప్తున్నటువంటి మాట, యూదా వారులారా, యెరూషలేము వారులారా, భయపడమాకండి, జడియమాకండి, యెహోవా దయచేసేటువంటి రక్షణను మీరు చూస్తారు. ఈ రోజున దేవుడి ద్వారా రక్షింపబడ్డాను అని చెప్పేటువంటి నీ జీవితంలో ఇదిగో మోయాబీలు లాంటి, అమ్మోనీలు లాంటి, మోయానీలు లాంటి అనేక మంది శత్రువులైనటువంటి వారు నీ మీద యుద్ధం చేయటానికి, నీ మీద పోరాటం చేయటానికి, ఒకనొకప్పుడు నువ్వు విడిచిపెట్టేసి వచ్చినటువంటి పాపమే, ఒకనొకప్పుడు నువ్వు విడిచిపెట్టినటువంటి లోకమే, ఒకనొకప్పుడు నువ్వు విడిచిపెట్టిన ఆచారాలే, ఒకనొకప్పుడు నువ్వు విడిచిపెట్టినటువంటి ప్రేమలే, ఒకనొకప్పుడు వీటన్నిటిని పక్కన పెట్టేసి ఇవేమి నాకొద్దు, ఆ మార్గంలోనికి వెళ్ళి నేను వెళ్ళను, వాటిని పాటించును, వాటిని అనుసరించును, వాటన్నిటిని విడిచిపెట్టేస్తానని చెప్పి విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలోనికి వస్తే ఇప్పుడు అవి నీ మీదకి వస్తూ ఉంటే వస్తున్నటువంటి వాటిలో యెహోవా దయచేసేటువంటి రక్షణ ఏమిటో తెలుసా?
ఇదిగో యూదా వార్లారా, యెరూషలేము వార్లారా, మీరు వారితో యుద్ధము చేయవలసినటువంటి పని లేదో, మీతో కూడినటువంటి మీ దేవుడైనటువంటి యెహోవాయే వారితో యుద్ధము చేసి మిమ్మలను రక్షిస్తాడు. ఈ రోజున నేను రక్షణ పొందానండి, బాప్తిస్మము తీసుకున్నానండి, ప్రతి సిద్ధపాటు కొడుకులకు వచ్చి నన్ను నేను సిద్ధపరచుకుంటున్నానండి, ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉన్నానండి, నేను రక్షించబడినటువంటి దానిని, నేను రక్షింపబడినటువంటి వాడను. దేవాతి దేవుడు యొక్క రక్షణ ఇది ఒక దైవజనుడు ఇచ్చినది కాదు, దైవజనుడు ప్రేరేపించింది కాదు, ఏదో నేను ఆవేశంతో తీసుకున్నది కాదు. నేను దేవుని దగ్గరికి వచ్చి ఆయన యొక్క మాట విని, ఆయన యొక్క మాటకు లోబడి, ఆయనను ప్రేమించి, ఆయన ద్వారానే నా పాపాలకు, నా శాపాలకు విడుదలని చెప్పి నేను లోకాన్ని విడిచిపెట్టి, పాపాలను విడిచిపెట్టి, ఆచారాలను విడిచిపెట్టి, నా పాత జీవితాన్ని విడిచిపెట్టి, నా గత జీవితాన్ని విడిచిపెట్టి, గత కోరికలను విడిచిపెట్టి, అన్నిటిని విడిచిపెట్టేసి దేవుడు ఇచ్చేటువంటి రక్షణను నేను తీసుకున్నాను అని చెప్పుకునేటువంటి నీ జీవితంలో వస్తున్నటువంటి పోరాటాలు, నీ శత్రువుగా నీ మీదకి యుద్ధం చేయడానికి వస్తూ ఉంటే, నీ మీద పోరాటం చేయడానికి వస్తూ ఉంటే, నిన్ను ఓడించాలని, నిన్ను ఎదిరించాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను పడవేయాలని, నిన్ను వెనక్కి లాగేయాలని, మళ్ళా లోక ప్రేమను చూపించాలని, నీకు మరలా పాపాన్ని రుచి చూపించాలని, నువ్వు విడిచిపెట్టిన దాన్ని మరలా నీ దగ్గరికి తీసుకురావాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తూ అనేకమైన పోరాటాలు నీ మీదకి వస్తూ ఉంటే, వస్తున్నటువంటి పోరాటంలో నా పక్షముగా యుద్ధము చేయటానికి, నేను యుద్ధానికి సన్నద్ధమైనటువంటి దానిలాగా, యుద్ధానికి సన్నద్ధమైనటువంటి వాడిలాగా యుద్ధోపకరణములు ధరించుకొని నేను నిలబడుతున్నాను. నా యుద్ధోపకరణములు, నేను దేవుని మీద నమ్మకాన్ని కలిగి ఉన్నా, దేవుని యందు విశ్వాసాన్ని కలిగి ఉన్నా, ఆయన దగ్గర ప్రార్థన చేస్తున్నా, ఆయన యందు నిరీక్షణ కలిగి ఉన్నా, అనేకమైనటువంటి దేవుని యొక్క వాక్యము చేత, వాక్యాన్ని నా హృదయంలో భద్రము చేసుకొని సాతానుగాన్ని ఎదిరించడానికి యుద్ధోపకరణములన్నీ ధరించుకున్నటువంటి దానిగా, ధరించుకున్న వాడిగా నేను నిలబడి ఉన్నా. కానీ యుద్ధంలో ఓడిపోతూ ఉన్నా. పాపం నన్ను వెనక్కి లాగేస్తా ఉంది. విడిచిపెట్టిన వాటిని మరలా నేను పట్టుకుంటూ ఉన్నా. వద్దు అనుకున్నటువంటి దాన్ని మరలా నేను కోరుకుంటూ ఉన్నా. లోకంతో వద్దు అనుకునే, కానీ లోకంతో స్నేహం చేస్తా ఉన్నా. ఏది యెహోవా కలుగు చేసిన రక్షణ? నేను యెహోవా చేత రక్షింపబడ్డా. యెహోవా ఇచ్చినటువంటి గొప్ప రక్షణ నేను పొందుకున్నా. ఆ రక్షణ బట్టి నన్ను నేను సిద్ధపరచుకుంటూ, ఆ రక్షణ బట్టి నన్ను నేను సిద్ధపరచుకుంటూ నా యొక్క జీవితంలో నేను ముందుకు సాగిపోతున్నా. నాకు యెహోవా రక్షణ ఇచ్చాడు, కానీ ఇచ్చినటువంటి రక్షణలో నేను నిలబడలేక పడిపోతూ ఉన్నా. కారణం ఏంటి? నువ్వు పడిపోవటానికి గల కారణం ఇదిగో, యెహోవా రక్షణని ఇస్తే యూదా వారు, యెరూషలేము వారు చూస్తున్నారు. ఇదిగో మేము నిలబడి ఉన్నాం, యుద్ధ పంక్తులుగా నిలబడి ఉన్నాం, మా పక్షముగా యుద్ధము దేవుడే చేస్తాడు. దేవుడే యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఎవరైతే వారి మీదకి వస్తూ ఉన్నారో వారందరినీ జయించేస్తున్నారు. దేవుడు ఇచ్చినటువంటి రక్షణలో, నేను దేవుడు ఇచ్చినటువంటి రక్షణలో, ఈ రక్షణ ఎంతో గొప్పదండి. యెహోవా ఇచ్చినటువంటి రక్షణ నేను పొందుకున్నాను. ఆ పొందుకున్నటువంటి రక్షణ బట్టి దేవుని యొక్క మందిరానికి వస్తూ ఉన్నా, సిద్ధపడుతూ ఉన్నా, నన్ను నేను సిద్ధపరచుకుంటూ ఉన్నా. ఆయన యొక్క శరీరంలో, ఆయన యొక్క రక్తంలో పాలు పంచుకుంటున్నటువంటి నీ జీవితంలో ఏది విజయం? నీ పక్షంగా దేవుడు యుద్ధము చేసే విధముగా నువ్వు యుద్ధానికి సిద్ధపడి ఉంటే దేవుడే నీతో పాటు వచ్చి యుద్ధము చేసి వాటన్నిటి మీద జయాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉండలేకపోతున్నావు. కారణం ఏంటో తెలుసా? నువ్వు పొందుకునేటువంటి రక్షణ. ఆనాడు సర్ప సంతానము ఏ విధముగా అయితే మాకు రక్షణ కావాలి, ఎందుకోసమో తెలుసా? మాకు నిత్యజీవము కావాలి, మాకు రక్షణ కావాలి. ఎందుకోసమో తెలుసా? మేము మా యొక్క జీవితంలో ఉన్నటువంటి రోగాలు పోవాలి, మాకు రక్షణ కావాలి. ఎందుకో తెలుసా? మాకున్నటువంటి కష్టాలు పోవాలి, మాకు రక్షణ కావాలి. ఎందుకో తెలుసా? మాలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవాలి, మాకు రక్షణ కావాలి. ఎందుకో తెలుసా? మేము ఆస్వాదింపబడాలి, మాకు రక్షణ కావాలి. ఎందుకో తెలుసా? మేము దీవించబడాలి, మాకు రక్షణ కావాలి. ఎందుకో తెలుసా? దేవుడు చేసేటువంటి మేలు మేము అనుభవించాలి. ఈ రాత్రి పరిశీలన చేసుకో, నీ యొక్క రక్షణ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? యెహోవా యొద్ద నుంచి వచ్చినటువంటి రక్షణ
నువ్వు కళ్ళారా చూస్తూ ఉంటుండగా దేవుడే నీ పక్షంగా ఉండి నువ్వు పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి, సాతాన్ని జయించడానికి, ఈ లోకం యొక్క ప్రేమను జయించడానికి, సాతాన్ని గడి కలిగించేటువంటి లోకంలో ఉన్నటువంటి శరీరం యొక్క ఆశ, నేత్రాల యొక్క ఆశ, జీవపు డంబం అనేటువంటి వాటి నుంచి నీకు జయాన్ని, విజయాన్ని కలిగింపజేస్తాడు. ఈరోజు ఓడిపోతున్నాం, యుద్ధంలో నిలబడలేకపోతూ ఉన్నాం, వెనక్కి జారిపోతున్నాం, మరలా వెనక్కి తట్టు తిరిగిపోతున్నాం. ఇదిగో మేలు జరగకపోతే, ఆశీర్వాదం రాకపోతే, మనము కోరుకున్నది దేవుడు ఇవ్వకపోతే, మనకు నచ్చింది మనకి రాకపోతే, మనకి కోరిక సిద్ధించబడకపోతే, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు దీవెనలు రాకపోతే, మన కష్టాలు తీర్చబడకపోతే, మన నష్టాలు పోడ్చబడకపోతే, మన సమస్యలు తొలగకపోతే, మనకున్న రోగం, వ్యాధి, బాధ తొలగకపోతే మరలా వెనక్కి తట్టి వెళ్ళిపోతున్నాం. ఎవరు ఇచ్చినటువంటి రక్షణ? ఏ రక్షణ పొందుకున్నావు? రక్షింపబడ్డాను అనేటువంటి, రక్షింపబడ్డాను అని చెప్పుకుంటూ క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా జీవిస్తున్నావే, నీకు రక్షణ ఏం చేస్తావు తెలుసా? యెహోవా రక్షణ కలుగు చేస్తాడు. ఆ రక్షణను మీరు చూడండి. మీ మీదకి యుద్ధము చేయటానికి వస్తున్నటువంటి మోయాబీలు, అమ్మోనీయులు, మోయానీయులు అనేటువంటి వారు మీరు యుద్ధము చేయకుండానే దేవుడు మీ పక్షంగా యుద్ధము చేస్తున్నాడు. వారందరూ మీ ముందు ఓడిపోతున్నారు. ఈరోజు మనము ఓడిపోతున్నాము, కానీ మన శత్రు అయిన సాతాను గాడు ఓడిపోట్లా. మన శత్రు అయినట్టు మన యొక్క శరీరం ఓడిపోట్లా. మన శత్రు అయినట్టు లోకం యొక్క ఆశలు ఓడిపోట్లా. మన శత్రు అయినట్టు లోక ప్రేమలు ఓడిపోట్లా. మన శత్రువు అయినటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ధనాపేక్ష అనేటువంటివి ఓడిపోట్లా మన ముందు. అవే మన మీద విజయాన్ని పొందుతున్నాయి. విజయాన్ని పొందిపోయి ఓటమి పాలైపోతున్నాం. యెహెజ్కేలు చెప్తున్నారు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, మీరు యుద్ధ భక్తులు తీరి ఉండండి, చాలు నిలబడండి. యెహోవా మీతో, మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన దయచేసిన రక్షణను మీరు చూడండి. ఆయన దయచేసిన రక్షణ మీరు చూస్తారు. ఈరోజున గొప్పదైనటువంటి రక్షణ దేవుడిస్తే, ఆ రక్షణలో ఉన్నటువంటి గొప్పతనాన్ని నువ్వు చూడాలి అంటే నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇదిగో నా పక్షముగా దేవుడు ఉన్నాడు. యూదా వారు, యెరూషలేము వారు చేసినటువంటి పని ఏంటో తెలుసా? యెహోషాపాతు చెప్తా ఉన్నాడు, యూదా వారులారా, యెరూషలేము వారులారా, వారు మన మీదకి యుద్ధానికి వస్తున్నారా? మనకి దిక్కెవరో తెలుసా? మన దేవుడు అయినటువంటి యెహోవాయే. ఉపవాసం ఉండి ఆయన దగ్గర ప్రార్థన చేద్దాం. ఆయనే మన పక్షంగా ఉండి మనకు రక్షణ దయచేస్తాడు. నీ మీదకి వస్తున్నటువంటి శత్రువు ముందు నువ్వు ఓడిపోతున్నావు అంటే కారణం ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి ఆయన దయచేసేటువంటి రక్షణలో ఉన్నటువంటి గొప్పతనం నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? సమస్య వస్తేనో, శోధన వస్తేనో, ఇరుకు వస్తేనో, నీ శత్రువు నీ మీద యుద్ధం చేయటానికి వస్తేనో నువ్వేం చేస్తున్నావయ్యా అంటే, ఇదిగో నువ్వు దేవుని దగ్గరికి రావాల్సి, నువ్వు దేవుని దగ్గరికి రావట్లేదు. ఆయన దగ్గరికి వచ్చాయా నువ్వేం మా దిక్కువో అని వేడుకోవట్లా. అందుకనే ఓడిపోతున్నావు. యెహోవా ఇచ్చినటువంటి రక్షణలో గొప్పతనం అనేది, మొట్టమొదటిగా నీ శత్రు అయినటువంటి వాడి మీద ఆయనే యుద్ధం చేసి నీకు జయాన్ని ఇస్తారు. రెండవదిగా నిర్గమకాండము 14వ అధ్యాయం. నిర్గమకాండము 14వ అధ్యాయం 13వ వచనం. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణను మీరు ఓరక నిల్చుండి చూడండి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూను చూడరు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే గారు చెప్తున్నటువంటి మాట ఇశ్రాయేలుతో, ఇశ్రాయేలరా మీరు ఓరకనే నిల్చుండి చూడండి.
మీరు ఓరకనే నిల్చుండి చూడండి అయ్యా. మీ ముందు ఎర్ర సముద్రం ఉందా, మీ వెనకాల మీ శత్రువులు ఐగుప్తులు వస్తున్నారో, ఐగుప్తులు అనేటువంటి వారిని ఇక మీరు అన్నటికీ చూడరు. మీ ముందర ఎర్ర సముద్రం ఉంది చూసారా, అది 2 పాయలుగా అవ్వబోతా ఉంది. 6 నెలల దానిలో కలుగుతూ ఉంది. మీరు దానిలో నుండి నడిచి వెళ్ళబోతా ఉన్నారు. మీరు ఓరకనే నిల్చుండి చూడండి. ఆయన అట్టి రక్షణను మీకు కలిగ చేయబోతూ ఉన్నాడు. అట్టి రక్షణ మీకు కలిగ చేయబోతున్నాడు. 2 లాభాలండి ఆయన ఇచ్చేటువంటి రక్షణ. ఇశ్రాయేలుకి చెప్తున్నటువంటి మాట, మిమ్మల్ని తరుముతూ వస్తున్నటువంటి మీ శత్రు అయినటువంటి వాడిని ఇక మీరు చూడరు. మీ ముందున్నటువంటిది చూసావా, ఎర్ర సముద్రం, అది 2 పాయలుగా, ఇంతవరకు సృష్టిలో సముద్రం పాయలవటం అసంభవం. అటువంటిది మన దేవుడు, మనల్ని రక్షించేటువంటి దేవుడు మన ముందున్నటువంటి ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తున్నాడు. పాయలు చేసి 6 నెలల దానిలో కలుగు చేస్తూ ఉన్నాడు. 6 నెలలు కలుగు చేస్తున్నాడు. జీవితంలో ఎందుకని నీ ముందున్నటువంటి 6 సముద్రాలు పాయలు కావట్లా. యెహోవా కలుగచేసేటువంటి రక్షణ నీ ముందున్నటువంటి సమస్యను పగలగొట్టేస్తూ ఉంటుంది. నీ ముందున్నటువంటి 6 సముద్రాన్ని పాయలు చేస్తూ ఉంటుంది. నీ ముందున్నటువంటి ఎరుకో గొడవలను కూలగొట్టేస్తూ ఉంటుంది. నీ ముందున్నటువంటి శత్రువైన సాతాను గాడిని ఆయన ఖడ్గము చేత తరిమేటట్టు చేస్తూ ఉంటుంది. నీ ముందున్నటువంటి ప్రతి సమస్య ఏదైనా సరే అది నీ ముందు సమస్యగా అనిపించకుండా, అది సమస్యగా అనిపించకుండా చేయగలుగుతుంది. ఈరోజున చిన్న సమస్యను చూస్తేనే పెద్ద సమస్య అనుకుంటున్నాం. సమస్య చాలా చిన్నదే, కానీ దాన్ని పెద్దది అనుకొని ఆ సమస్యను చూసి పడిపోతున్నాం. ఆ సమస్యను చూసి దేవునికి దూరం అయిపోతున్నాం. మోషే గారు చెప్తున్నారు ఇశ్రాయేలు భయపడి దేవునికి మొర్ర పెడుతున్నారు. అయ్యా, మా వెనుక చూస్తే శత్రువైనటువంటి ఐగుప్తులు వస్తున్నారు, మా ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉండిపోయింది, మా స్థితి ఏంటి? దేవుని దగ్గరికి వచ్చి మొర్ర పెడతా ఉంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ మోషే గారు, ఇదిగో నేడు మీకు కలుగు చేయు రక్షణను మీరు చూడండి. మీ ఎన్నుకున్నటువంటి శత్రువును ఇక మీరు అన్నటికీ చూడరు. మీ ముందున్నటువంటి సముద్రము పాయలు కాబోతున్నాయి. ఈ రచన అయ్యగారు కూడా చెప్తా ఉంటారు, రక్షింపబడతాం అయ్యగారు, మాకు బాప్తిస్మం ఇవ్వండి, మేము బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నాం, మమ్మల్ని మేము సిద్ధపరచుకున్నాం, పాత జీవితాన్ని విడిచిపెట్టాలనుకుంటున్నాం, గత జీవితాన్ని వదిలిపెట్టాలనుకుంటున్నాం, దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాం. రక్షణ ఎంత గొప్పదే, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం అనుకుంటున్నాం, మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకోవాలనుకుంటున్నాం అని దేవుని దగ్గరికి వచ్చి మేము తీర్మానము తీసుకున్నాం. ఆ తీర్మానానికి కట్టుబడి సంఘం ఎదుట, సమార్షం ఎదుట, దైవజనుని ఎదుట ఈ పంచభూతముల సాక్షిగా నేను రక్షింపబడినటువంటి దేవుని యొక్క కుమారుడిగా ఆయన ఇచ్చినటువంటి గొప్ప రక్షణను నేను పొందుకుంటాను అనే ఒక తీర్మానంతో ముందుకు వస్తాను అయ్యగారు అని చెప్పి దైవజనుడి దగ్గరికి వస్తే దైవజనుడు చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? ఇదిగో నేడు నువ్వు రక్షింపబడతా ఉన్నావు, నీ పాత జీవితాన్ని విడిచిపెడుతున్నావు, లోకాన్ని విడిచిపెడతానంటావు, గత జీవితాన్ని విడిచిపెట్టేస్తాంటావు, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క కుమార్తెగా బ్రతకాలనుకుంటున్నావు. ఇప్పటి వరకు సాతానుతో బ్రతకావు, బ్రతికినంతకాలం సాతానుగాడు నిన్ను ఏమనడు, నీ దగ్గరికి రాడు, నీతో పోరాడు, నీ మీద యుద్ధం చేయడు, నీకు శత్రువుగా మాడు, నీ ముందు సమస్యను కలుగు చేయడు. ఎందుకంటే వాటితో పాటు ఉన్నావు కాబట్టి లోకంలో ఉన్నవన్నీ నీకు ఆనందంగా అనిపిస్తాయి, లోకంలో నేను సంతోషంగా అనిపిస్తాయి, లోకంలో అన్నీ కూడా నీకు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. వాటితో బ్రతికినంత కాలం నీకేమి కష్టం అనిపించదు. వాటన్నిటిని విడిచిపెట్టి ఇప్పుడు దేవునితో బ్రతకాలని, దేవుని కోసం బ్రతకాలని, దేవునికి బెట్టిగా బ్రతకాలని, ఆయన ఇచ్చిన రక్షణలో కొనసాగాలని వస్తున్నావు కదా. ఈ రోజు నుంచి సాతాన్ గడు నీకు శత్రువు అయిపోతాడు. నిన్నటిదాకా మిత్రుడు, ఈరోజు నీకు శత్రువు. నిన్నటిదాకా నీ ప్రాణ స్నేహితుడు, ఈరోజు నుంచి నీకు ప్రాణ శత్రువు అయిపోతా ఉన్నాడు. నిన్నటిదాకా నేను ప్రేమించాడు, ఈరోజు నుంచి నిన్ను ప్రేమించాడు, నీకు విరోధి అయిపోతాడు. వాడు నీకు ముందు అనేకమైన సమస్యలను కలుగు చేస్తాడు, నీ వెనక శత్రువు వల్లే పరుగెత్తుకుంటూ వస్తాడంటే అయ్యారు అయినా సరే నేను నిలబడతా, నేను రక్షణ పొందాలనుకుంటున్నా, నేను రక్షణలో కొనసాగాలనుకుంటున్నా, నా యవ్వన జీవితాన్ని దేవునికి సమర్పించాలనుకుంటున్నా, యవ్వన కాలంలో ఆయనకి కాడి మోయాలనుకుంటున్నా, అది నా జీవితానికి మేలు అనుకుంటున్నా, నేను దాన్ని మోయటానికి సిద్ధపడుతున్నా.
అనుకుని దేవుని దగ్గరికి వస్తున్నాం. వచ్చినటువంటి మనం సమస్యలో, మన ముందున్న సమస్యను చూసి, మన వెనుకున్న శత్రువుని చూసి పడిపోతున్నాం. కారణం ఏంటి? యెహోవా కలుగచేసేటువంటి రక్షణ నీ ముందున్నటువంటి సమస్యను 2 పాయలుగా చేస్తాయి. నీ వెనుకున్నటువంటి శత్రువు ఇక ముందు నువ్వెప్పుడు చూడకుండా చేయగలుగుతా. అట్టి విధంగా ఉండలేకపోతున్న కారణం ఏంటి? ఏం చేస్తా తెలుసా? ఇదిగో ఆవేశంతో, ఆత్మావేశంతో, శరీరం యొక్క ఆవేశంతో నువ్వు దేవుని దగ్గరికి వచ్చేసి రక్షింపబడాలనుకుంటున్నావు. ఆనాడు ఇశ్రాయేలు అనేటువంటి వారు యెహోవా కలుగచేసేటువంటి రక్షణ చుట్టానికి దేవుని దగ్గరికి వచ్చి మొర్రపెడతా ఉన్నారు. అయ్యా, ఇదిగో మా ముందు ఎర్ర సముద్రం వస్తున్నారు, వెనక శత్రులు వస్తూ ఉన్నారు. రక్షింపబడవలసినటువంటి నువ్వు, రక్షణ పొందినటువంటి నువ్వు చేయవలసినటువంటి మొరేంటి తెలుసా? ఇదిగో ఇక్కడి నుంచి నా ముందు సమస్యలు వస్తూ ఉంటాయి, నా వెనక నా శత్రువు అయినటువంటి వాడు నన్ను తరుముతూ వస్తూ ఉంటాడయ్యా. వాటన్నిటిలోంచి నేను ముందుకు దాటి వెళ్తూ ఉండాలి. నా శత్రువు అయినటువంటి వాడిని నేను చూడకూడదు, వాడు నా ముందుకి రాకూడదు. నా ముందున్నటువంటి సమస్యలు ఏదైనా సరే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద బాధ అయినా, ఎంత పెద్ద ఇరుకైనా, ఎంత పెద్ద అప్పు అయినా, అది పాయలుగా చీలిపోవాలి. దానిలో నుండి నేను నడిచి వెళ్ళిపోవాలి. అందుకే కీర్తనకారులంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గడాంధకారపులో సంచించిన ఆయనకు దుడ్డు కర్ర, దండము నన్ను ఆదరిస్తుంది, ఆదుకుంటుంది. గడాంధకారంలో కూడా ఆదరించబడతాం. ఈరోజు ఎందుకు ఆదరించబడలేకపోతున్నాం? ఎందుకు ఓదార్చబడలేకపోతా ఉన్నాం? ఎందుకు మనం ధైర్యపరచుకోలేకపోతున్నాం? ఎందుకు భయపడి మాకు చెడి మాకు నెబ్బడము కానీ ధైర్యంగా ఉండు, నీతో కూడా వచ్చువాడిని దేవుడే యెహోవాయే నిన్ను రక్షించిన ఆయన అంటే ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చెడిస్తున్నావు తెలుసా? అదిగో యెహోవా ఇచ్చేటువంటి రక్షణను నువ్వు చూసే విధంగా ఉండలేకపోతున్నావు. ఆనాడు ఇశ్రాయేలులో మొర్రపెట్టారు. మోషే గారు చెప్పిన మాటకి ఓరకని నిల్చుండి చూడండి, నేడు మీకు యెహోవా కలుగు చేసే రక్షణనే. మనం ఏం చేస్తున్నామంటే దేవుని దగ్గరికి వచ్చి రక్షణ పండి ఆయన దగ్గరికి మొర్రపెట్టి ఓరికి నిలబడి చూడలేక అటు ఇటు తొలగిపోతున్నాం, అటు ఇటు జారిపోతున్నాం. మన ప్రయత్నాలు మనం చేస్తున్నాం, మన ఆలోచన ప్రకారం, మన ఇష్ట ప్రకారం, మనకు నచ్చిన మార్గం మనం వెళ్ళిపోతున్నాం. అందుకే సమస్యగానే ఉండిపోతుంది. నీ ముందుకి అన్నటికీ రానటువంటి శత్రువు నీ ముందుకు వస్తూ ఉన్నాడు, నిన్ను అవమానపరుస్తున్నాడు, నిన్ను హేళన చేస్తూ ఉన్నాడు, నిన్ను దూషిస్తున్నాడు, నిన్ను అనేక మందికి అవమానకరంగా మార్చేస్తున్నాడు, నిన్ను తృణీకరింపచేస్తూ ఉన్నాడు. నీ శత్రువు అయినటువంటి వాడు నిన్ను చూసి ఆనందిస్తూ ఉన్నాడు, నీ శత్రువు అయినటువంటి వాడు నిన్ను చూసి సంతోషిస్తున్నాడు. నీ శత్రువు అయినటువంటి వాడు నిన్ను బట్టి దేవుని యొక్క నామానికి అవమానాన్ని తీసుకొస్తూ, మిమ్మల్ని బట్టే కదా నా నామం అవమానపరచబడతా ఉందని అవమానకరంగా జీవేటట్టు చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? రక్షణ పొందినటువంటి నీవు, దేవుని దగ్గర మొర్రపెట్టినటువంటి నీవు ఓరిక నిలిచుండేటువంటి, ఓరిక నిలవబడలేకపోతున్నావు. దేవుని దగ్గరికి వచ్చి నువ్వు యుద్ధం చేయాల్సిన పనిలా ఆయన నీ పక్షం యుద్ధం చేస్తాడు. ఆయన ఇటువంటి రక్షణ పొందుకున్నట్టు నువ్వు పోరాటాలు చేయాల్సిన పనిలా ఆయన నీ పక్షంగా పోరాడతాడు. ఆయన ఇటువంటి రక్షణ పొందుకుని నువ్వు భయపడవలసిన పనిలా ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. ఆయన ఇచ్చిన రక్షణ పొందుకుని నువ్వు చెడివలసిన పనిలా ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. ఆయన చేత రక్షించబడి కృంగిపోవలసిన పనిలా లేవనెత్తి నన్ను నడిపించగలిగిన దేవుడు, నా చేయి పట్టుకొని కలిగిన దేవుడు, ఇదిగో నన్ను కృంగిపోవటానికి, నన్ను ముంచి వేయటానికి, నన్ను పాడు చేయటానికి, నన్ను నాశనం చేయటానికి అవకాశాన్ని కలిగించడం. దానియేలు గారిని సింహాల బోనులో వేయటానికి అవకాశాన్ని ఇచ్చాయి, కానీ సింహాలు దానియేలు గారిని ముట్టడానికి మాత్రం అవకాశములా. పేతురు గారి నీళ్ళలో మునగటానికి అవకాశం ఇచ్చారు, కానీ నీళ్లు ఆయనను ముంచేయటానికి అవకాశం ఇలా. కారణం ఏంటో తెలుసా?
దానియేలు గారితో దేవాతి దేవుడు ఉన్నాడు, పేతురు గారితో దేవాతి దేవుడు ఉన్నాడు. ఆయన ముందుగా ఉండి చూస్తున్నాడు. పేతురు, నీ పక్షంగా నేనున్నాయా. దానియేలు, నీ పక్షంగా నేనున్నానయ్యా. షడ్రక మెషక అబేద్నెగో, మీ పక్షంగా నేనున్నా. మిమ్మల్ని అగ్ని పడేయటానికి నేను అవకాశాన్ని ఇచ్చాను, కానీ అగ్ని మిమ్మల్ని కాల్చడానికి నేను అవకాశం ఇట్లా అగ్నిలోనికి నేను దిగి వస్తా ఉన్నా. రక్షణ, ఇంత గొప్ప రక్షణ ఇస్తే ఇచ్చినటువంటి రక్షణలో కొనసాగలేక పడిపోతూ, కృంగిపోతూ, జారిపోతూ, వెనక్కి తట్టు తిరిగిపోతూ, మన శత్రు అయినటువంటి సాతాను గాడిని మన ముందుకు వచ్చేటట్లు, మన శత్రు అయినటువంటి శరీరానికి అవకాశాన్ని ఇస్తూ, శరీరం యొక్క కోరిక చొప్పున, దానికి ఇష్టం చొప్పున నడుచుకుంటూ, మన ముందు ఉన్నటువంటి సమస్య చిన్నదైన ఆ చిన్నదైనటువంటి సమస్యను పాట పాడుతాం కదా. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. ఏది శ్రమగానే ఉండిపోతుంది. కారణం ఏంటి తెలుసా? ఇదిగో నన్ను రక్షించుకున్నది నా యేసయ్య, నాకు రక్షణ ఇచ్చిన నా యేసయ్య. ఆయన నా పక్షం ఉంటే నాకు భయం ఎందుకు? ఆయన నా పక్షం ఉంటే నాకు జడియటం ఎందుకో? ఆయన నా పక్షం ఉంటే నేను కృంగిపోవటం ఎందుకో? ఆయన నా పక్షం ఉంటే నేను కన్నీరు కాల్చడం ఎందుకో? ఆయన దగ్గరికి వచ్చి మొరపెడితే నా పక్షంగా యుద్ధం చేయటానికి, నా పక్కన నిలబడటానికి, నా చెయ్యి పట్టుకోవటానికి, నా కోసం అగ్నిలోనికి దిగిరాటానికి, నా కోసం గాఢాంధకారంలోనికి దిగిరాటానికి, నా కోసం సింహాల భూములోనికి దిగిరాటానికి నా పక్షంగా నా యేసయ్య ఉండగా నేను ఎందుకు భయపడాలి? యెహెజ్కేలు అదే చెప్తున్నాడు. దైవజనులు చెప్పేటువంటిది కూడా అదే. ఇదిగో ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు జడిస్తున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు వెనక్కి తట్టు తిరుగుతా ఉన్నావు? నేను పిలిచినది ఎవడో, నేను ప్రేమించినది ఎవడో, నేను రక్షించినది ఎవడో, నీలో ఉన్నటువంటి వాడు, లోకంలో ఉన్నటువంటి వాడి కంటే గొప్పవాడు, శక్తిమంతుడు. అటువంటి వాడిని నువ్వు కలిగి ఉండి ఎందుకు కృంగిపోతున్నావు? భయపడమాకో, జడిమాకో, ధైర్యంగా ఉండవు అని దైవజనులు ప్రతిసారి నిన్ను బలపరిచేది, ధైర్యపరిచేది. ఎందుకు తెలుసా? నువ్వు పోరాడవసరంలా, నువ్వు యుద్ధం చేయవసరంలా, నువ్వు ఏదేదో చేయాల్సిన పని లేదు. కానీ ఇదిగో ఆయన నీ పక్షం ఉంటాడు. నువ్వు ఓరికి నిల్చుండిపో ఆయన దగ్గర. ఆయన నీ ముందున్నటువంటి వాటన్నిటిని తొలగింప చేస్తాడు. ఒకసారి పరిశీలన చేసుకుందామా? రక్షణ పొందినటువంటి మనమందరం కూడా ఎట్టి రక్షణలో కొనసాగుతున్నాం? యెహోవా కలుగు చేసిన రక్షణలో కొనసాగుతున్నామా? లేదంటే నీ అవసరాల కోసమో, నీ కోరికల కోసమో, నువ్వు ఆశీర్వాదాల కోసమో, దీవెనల కోసమో, ఏదో పరలోక రాజ్యంలోకి స్థానము కావాలి అనుకొని నేను రక్షణ తీసుకుంటానయ్యి, నాకు బాప్తిసం కావాలని వచ్చేవాడు దావీదు గారు. అయ్యా, నీ రక్షణ ఆనందాన్ని నాకు మరలా కలుగు చేయవా. ఆయన రక్షణలో ఆనందం ఉంది, ఆయన రక్షణలో ధైర్యం ఉంది, ఆయన రక్షణలో విషయం ఉంది, ఆయన యొక్క రక్షణలో భయం ఉండదు, ఆయన యొక్క రక్షణలో సాతానుగాడు మన ముందు నిలవలేడు. మనం ముందుకు సాగిపోతాం, ఆగిపోవటం ఉండదు. అంత గొప్ప రక్షణ ఇస్తే ఈరోజు నిర్లక్ష్యం చేయబట్టే, ఆయనకి రక్షణ నిర్లక్ష్యం చేయబట్టే ఈరోజు నీ ముందు చిన్న సమస్య పెద్ద సమస్య అయిపోతుంది. నీ వెనుక ఉండాల్సిన శత్రువు అయినటువంటి వాడు నీ ముందుకు వచ్చి నేను అవమాన పాలు చేస్తున్నాడు, నిందల పాలు చేస్తున్నాడు, నిన్ను తృణీకరింపు చేస్తున్నాడు. అనేక ముందు తోసివేసేటట్లుగా ఒంటరిదానిగా ఒంటరి వాడిగా చేసేస్తున్నాడు. నాకు ఎవ్వరు లేరు, నా తోడు ఎవ్వరు లేరు, నన్ను ఆదరించేవారు లేరు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ధైర్యపరిచేవారు లేరు, నాకు సహాయం చేసేవారు లేరు, మాట మాత్రం కూడా సహాయం చేసేవారు లేరు. కృంగిపోతూ ఉంటే ఈ రాత్రి నేను రక్షించినటువంటి దేవాతి దేవుని జ్ఞాపకానికి తెచ్చుకో. ఇశ్రాయేలీయులు ఇదిగో ఐగుప్తులో మనలందరిని విడిపించుకొని బయటికి తీసుకొచ్చినటువంటి ఆ యెహోవాని జ్ఞాపకం చేసుకుందాం. యుద్ధ వారు యెరూషలేము వారు అంటారు, ఇదిగో అమ్మోనీయుల మీదకి మోయానీయులు మన మీదకి వచ్చారు కదా, వారి మీద మనకి వస్తుంటే మనం జ్ఞాపకానికి తెచ్చుకోవాల్సిన యెహోవాని జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. ఆయన జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. దేవాతి దేవుడు
వారిని రక్షించాడు. ఈ రాత్రి నా యేసయ్య నిన్ను కూడా రక్షిస్తాడు. అట్టి రక్షణలోనికి రాయా. నా సొంత ఆలోచనలు, నా సొంత నిర్ణయాలు, నా అవసరతల కోసం రక్షింపబడ్డామో, కానీ రక్షణ యెహోవాదే. ఆ రక్షణ నాకు కావాలి. ఆ రక్షణలకు భయం ఉండదు, ఆ రక్షణలో జయటం ఉండదు, ఆ రక్షణలో ఓటం ఉండదు, ఆ రక్షణలో దిగులు ఉండదు, ఆ రక్షణలో సమస్య ఉండదు, ఆ రక్షణ శత్రువు అయినటువంటి వాడు ముందుకు రాడు. అటు రక్షణ నాకు కావాలి, అటు రక్షణ నాకు కావాలని ఆ యేసయ్యని అడుగు. యేసయ్య రాత్రి మనల్ని రక్షించడానికే, యోధా వారిని యెరూషలేము వారిని రక్షించ ఆ దేవుడే మనల్ని రక్షించడానికి తనకు చేతిని చాస్తుంటుండగా, మన హృదయం అనే తలుపు తడుతూ ఉంటుండగా, రాత్రి మన హృదయం అనే తలుపులు తెరుద్దామా? మరలా దేవుని దగ్గరికి వచ్చి ఆయన మన హృదయాల్లోనికి ఆహ్వానిద్దాం. పాపులమైనటువంటి నశించిపోతున్నటువంటి వాడిని వెతికి రక్షించటానికే భూమి మీదకి వచ్చిన మా యేసయ్య. నిజమే, మేము పాపములో, లోకంలో సృష్టికర్త అయినటువంటి మిమ్మల్ని ఎరగక నశించిపోతూ ఉంటే, మీ గొప్పతనాన్ని, మీ ప్రేమను మాకు తెలియచేసి మమ్మల్ని రక్షించుకున్నారు. మేము నశించుకోవటం ఇష్టం లేక మమ్మల్ని రక్షించుకున్నారయ్యా. ఇచ్చినటువంటి రక్షణలో మేము కొనసాగలేక మేము అనేకమైన మార్లు పడిపోయాము, జారిపోయాం, కృగిపోయాం, ఓటమే పాలైపోయాం, భయపడుతున్నాం, జడిస్తున్నాం. మా శత్రువు అయినటువంటి వాడు మా మీదకి వచ్చి విషయాన్ని పొందుకుంటూ మనం అవమాన పాలు చేస్తున్నాడు, మమ్మల్ని నిందల పాలు చేస్తున్నాడు, మాకు అగౌరవాన్ని తెస్తున్నాడు, మాకు కన్నీరు మిగులుస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోండి, మీ రక్షణ మేము నేడు చూసినట్లుగా మాకు ధైర్యాన్ని పుట్టించండి, మాకు ధైర్యాన్ని పుట్టించి మేము ఓరికిన మీదట నిల్చుండేవారుగా ఉండేటువంటి ఓపికను, నిరీక్షను, విశ్వాసమును నాకు మాకు అందరికి దయచేయమని త్వరగా మహామంతో మేగాడరా నేను యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహాయం సహవాసం మనకును సకల పరిశుద్ధుడు, మరి ముఖ్యంగా రక్షణ పొందిన ప్రతి ఒక్క బిడ్డకు తోడయ్యండి. ఆయన రక్షణలో స్థిరులుగా, బలపరులుగా ఉండేవారిగా చేయనుగాక. ఆమేన్.